మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉందంటారు? మరి మిథున రాశి వాళ్ళకి బాగానే ఉంది, కానీ ఒక కండిషన్ ఉంది. మంచితనం, అమాయకత్వం. అంటే ఎంత అమాయకత్వం ఉంటే అంత అదృష్టం. ఆంజనేయ స్వామి అమాయకత్వం అంటే ఆంజనేయ స్వామి విపరీతమైన బలము, చాలా అమాయకుడు. అతనికి అతని శక్తినే తెలియదు. అంటే అమాయకంగా ఉంటే కలిసి వస్తుంది అంటారా ఈ మాసంలో వీరికి? అంటే అమాయకత్వం అంటే ఒక రకంగా మంచితనమే. అది తెలిసి తెలియనట్టు కాదు. ఇప్పుడు బాగా తెలివితేటలున్నాడు, మోసం చేయడానికి ట్రై చేస్తాడు. అసలు మోసం అనేది తెలియని వాడికి అమాయకుడు అంటారు, అంతే కదా. వాడు మంచోడు బేసిక్గా కదా. బాగా తెలియగలడు అంటే రాముడు, విపరీతమైన తెలివితేటలు ఉన్నాడు, ఏది ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అమాయకుడు మంచివాడు ఆంజనేయ స్వామి, ఏది చెప్తే అది వింటాడు. అలా అని చెప్పి ఎవడు పడితే వాడు చెప్పింది వినడు. రావణాసుడు చెప్పింది వినడు, రాముడు చెప్పిందే వింటాడు. వాడు తెలుసు, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. సో నీతి నిజాయితీ, అమాయకత్వంలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, మంచితనం ఉంటుంది. చాలా మంచి అమాయకుడు అనేది చాలా గొప్ప క్వాలిటీ. బేసిక్గా అమాయకులు చాలా ఎక్కువ డబ్బు ఉంటుంది భూమి మీద. పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టే పిల్లలు అమాయకులే ఉంటారు. మీరు తీసుకోండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు అమాయకులు ఉంటారు, మంచాలు ఉంటారు బేసిక్గా. సో ఇప్పుడు మిథున రాశి ఏంటంటే అమాయకత్వం. ఈ నెల ఎంత నీతి నిజాయితీతో, ఎంత అమాయకత్వంగా ఉంటే అంత మంచిది. హానెస్టీ అంటే పక్కన నుండి ఎలా మోసం చేసి వాడి దగ్గర డబ్బులు లాక్కుందామని ఇప్పుడు సొసైటీ ఉంది. అలా కాకుండా పక్కనోడి గురించి ఆలోచించి, వీడికి ఏదైనా కష్టం వస్తే మనం ఏదైనా రోజు యూజ్ అవుతామేమో అనే థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళేవాడు ఏప్రిల్లో బాగుపడతాడు. ఎవరైతే మిథున రాశిలో కరెక్ట్ దీనికి ఆపోజిట్ చేస్తాడో వాడు సర్వనాశనం అవుతాడు. ఫస్ట్ యాక్సిడెంట్ ఫేస్ చేస్తాడు ఏప్రిల్ మాసంలో, గుర్తుపెట్టుకోండి. అవతల వాడికి హాని చేద్దామనే ఉద్దేశం గట్టిగా వచ్చి ఆ మోసం చేసే లోపల నీకు యాక్సిడెంట్ అయిపోతుంది. ముందే చెప్తున్నాం, మిథున రాశి వీళ్ళు ఏదైనా చెడు చేద్దాం అనుకునే ముందే వీళ్ళకి జరిగిపోతుంది. ఒకవేళ మీకు ఉంది లోపల మనసులో ఏదైనా చేసేద్దాము, వాడికి చేసేద్దాం, అయిపోయింది. ఇంకా కరెక్ట్ అరగంట ముందు మీకు యాక్సిడెంట్ అవుతుంది, గట్టి యాక్సిడెంట్ పడుతుంది, కాలు ఇరుగుతుంది, లోపల మళ్ళీ రాడేయాల్సి వస్తుంది. రెడీగా ఉండండి, మీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా ఎవరిని ఏమి చేయకుండా కరెక్ట్గా ఉండాలి. ఈ మాసం జర జాగ్రత్త సుమ మిథున రాశి వాళ్ళు. మరి ఈ మాసంలో విశేషంగా వివాహ యోగం, ప్రేమికులకు కూడా పెళ్లి జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ మాసంలో ప్రేమ యాక్సెప్ట్ చేస్తారా? వీడు ఎప్పటి నుంచో ఒప్పుకో తల్లి, అరే ఒప్పుకోరా నాయన, ఏదో ఉంటది కదా. పెళ్లి చేసుకోరా, ఇంతకాలం నుంచి మనం ప్రేమిస్తున్నాము, పెళ్లి చేసుకున్నామని అమ్మాయి అంటుంటది. లేకపోతే కొంతమంది అబ్బాయిలు నువ్వు ఒప్పుకోవే అంటారు. రెండు సైడ్లు నడుస్తూ ఉంటుంది, ఒక్కొక్క స్టోరీ. ఆ సక్సెస్ జరుగుతుంది, యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది బేసిక్ గా. గురుగారు, చాలా మంది మానసికంగా బాధపడుతూ ఉంటారు కొన్ని విషయాలకి. మరి మిథున రాశి వారికి ఈ మాసంలో తగ్గుతుందంటారా మానసిక ఒత్తిడి? ఈ మాసంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఏ తప్పు చేయనాడు ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. తప్పు చేసినాడు భయపడుతుంటాడు, ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకుంటాడు. నేను ట్యాక్స్ కట్టలేదు, నన్ను సిబిఐ వాళ్ళు పట్టుకుంటారు, మినిస్టర్లు పట్టుకుంటారు, వీళ్ళు వాళ్ళు పట్టుకుంటారు, భయపడతాడు కదా. తప్పు చేశాడు కదా, ట్యాక్స్ కట్టలేదు, ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో మోసం చేసి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు, వాడు భయపడతాడు. ఏమి తప్పు చేయనాడు, టెన్షనే ఉండదు. ఇప్పుడు ట్యాక్స్ కట్టేశాడు వాడు, జిఎస్టీ ఏదో కట్టేశాడు, టెన్షన్ ఉంటుందా? ఉండదు. నువ్వు ట్యాక్స్ కట్టకపోతే అప్పుడే కదా రైడ్ జరిగేది, అప్పుడే వచ్చి నీ హోటల్కి తాళం వేస్తారు. నువ్వు ట్యాక్స్ కట్టి నీతి నిజాయితీగా ఉంటే నీకు ఎవడు ఏం చేయలేడు. సో బేసికల్గా ఏ భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉంటాడు. ఏది సరైన దారిలో ఉన్నాడు. కరెక్ట్ రివర్స్ ఉన్నాడు చూడండి, వాడికి వణికిపోద్ది, అసలు ఆడికి గజగజగా వణికిపోద్ది. అదనమాట, కాలు వణికిపోతే అసలు నిద్ర కూడా రాదు. గురుగారు, చాలా మంది విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు ఆసక్తి ఎక్కువ ఉంది చాలా మందికి, అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా. మరి విదేశీ యోగం ఉందంటారా వీళ్ళకి? విదేశీ యోగం అనేది ఇండివిజువల్ జాతకం బట్టి ఉంటది.
ఒక రాశి ఒక వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఒక రాశి పరంగా ఉండదు బేసిక్ గా, అట్లా వ్యక్తిగతంగా చూసుకోవాలి. అది ఉందంటే మనిషి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాడు. అది ఏప్రిల్ మార్చ్ ఒకటి ఉంటది అడ్మిషన్, తర్వాత జనవరి ఫిబ్రవరి అది ఒక అడ్మిషన్ ఉంటది, స్ప్రింగ్ ఫాల్ అని అంటారు. సో ఆ టైంలో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాడు మనిషి. ఎడ్యుకేషన్ పరంగా ఆ సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. అమెరికాకి వెళ్ళి 2 సార్లు వేస్తారు, ఒకదాన్ని స్ప్రింగ్ ఒకదాన్ని ఫాల్ లేదు అంటారు. సో వాడు జన్మ జాతకంలో యోగం ఉంటే వాడు వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ గా. ఏ రాశి వాడైనా దానికి సపరేట్ గా ఇట్లా ఈ రాశికి ఈ నెల అదేం లేదు, వెళ్ళిపోతాడు అంతే. మరి ఆర్థిక పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారికి? ఆర్థిక పరంగా ఏం కనిపించట్లేదు, అంటే ఇబ్బందులు కనిపించట్లేదు. లగ్నంలో గురువు ఉన్నాడు, మినిమం బేసిక్ ఖర్చులకి సరిపడతాయి. రెంట్కి, ఫుడ్కి, బట్టలకి బేసిక్ మినిమం ఈ సంవత్సరం బేసిక్ ఇబ్బంది అయితే రాదు. గురువు లగ్నంలో ఉన్నాడు. నవగ్రహాల్లో అతి గొప్ప గ్రహం గురువు. అవకాశం తీసుకొచ్చేది గురువే. అవకాశం కోసం ఏడుస్తుంటారు జనాలు. ఫిలిం నగర్లోకి వెళ్తే ఒక్కొక్క ఆఫీస్ బయట అంతమంది నుంచి ఉంటారు చూడండి ఆర్టిస్టులు. అవకాశం ఒక్కడికే వస్తుంది. ఎవరికైతే జన్మ జాతకంలో గురువు బలంగా ఉన్నాడో వాడికే అవకాశం వస్తుంది. చిరంజీవి గారికి ఎందుకు వచ్చింది అవకాశం? గ్యారంటీ జన్మ జాతకంలో గురువు బలంగా ఉంటాడు. గురువు బలంగా ఉంటే కంపల్సరీ అవకాశం వస్తుంది. లేకపోతే వాడు తిరుగుతూనే ఉంటాడు జీవితాంతం. 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ, అవకాశం రాదు అవకాశం. వెలుగులోకి రాడు, లైమ్ లైట్ లోకి రాడు. గురువు బలం ఉంటేనే మనిషి హ్యాపీగా ఉంటాడు. ఫస్ట్ జీవితంలో ఇది ఉందా అది ఉందా కాదు, మనిషి హ్యాపీగా ఉండాలి. ఆ గురు బలం ఉంటేనే హ్యాపీగా ఉంటాడు, అన్నీ వస్తాయి. లేదంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది సో గురు బలం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఏ బేసిక్ ప్రాబ్లం అయితే లేదు, ఖర్చులకి దేనికి ఇబ్బంది లేదు. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆరోగ్య పరంగా గ్యారంటీ బరువు పెరుగుతారు. లావు అవుతారా? మిథున రాశి వాళ్ళు గ్యారంటీ 100% ఈ సంవత్సరం లావు ఎక్కుతారు. వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది మిథున రాశి. మరి గురుగారు ఈ ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య వస్తుంది కదా, మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మాసంలో కలిసి వస్తుందంటారు? బేసిక్ గా వైశాఖ అమావాస్య రోజు 17వ తారీఖు మనము చేయాల్సింది స్పిరిచువల్ వర్క్. మిథున రాశి కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము. మా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. చిలుకూరు బాలాజీ ఉంది, అపోలో హాస్పిటల్ వెనకాల టీటీడీ గుడి ఉంది, హిమాయత్ నగర్ లో టీటీడీ టెంపుల్ ఉంది. ఎక్కడ మీ ఇంటి దగ్గర ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి 2 చేతులు ఎత్తి నన్ను క్షమించండి కృతజ్ఞతాభావం. ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా శరణాగతి కోరుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం గనక శరణాగతి భావంతో ఉంటే చాలు, తర్వాత ఇంకేం చేయనక్కర్లేదు, కష్టపడాల్సిన అక్కర్లేదు. ఎవడైతే నేనే గొప్ప అనుకుంటారో వాడికి ఇబ్బంది అవుతుంది. వాడు అన్ని సాధించారు. ఎవరికైతే శరణాగతి భావం ఉంటుందో వాడు పుట్టుకతోనే డబ్బు గల కుటుంబంలో పుడతాడు. వాడికి ఇంకేం చేయనక్కర్లేదు, హ్యాపీగా జీవితం హ్యాపీగా కొనసాగిస్తాడు. శరణాగతి భావం అవతల గురించి తప్పుగా అనుకోకూడదు. అది చాలు. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో విశేషంగా మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.